హలో ఎవ్రీవన్, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈ రోజు నేను మీతో షేర్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి వేరే వాళ్ళు మన మీద నింద మోపినప్పుడు మనం చేయని తప్పుకి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి అనేదే ఈరోజు వీడియో టాపిక్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో మీరు కనుక ఈ వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మన వీడియోకి లైక్ చేయండి. ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అమూల్యమైన చేతులతో చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఆలస్యం చేయకుండా. చెప్పాను కదండి, మనం చెయ్యని తప్పుకి నిందలు పడాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఎలాంటి నిందలంటే బాబోయ్, వాటిల్ని మనం భరించలేము. మాటలు అంటారు, మాటలతో హింసిస్తారు, కొట్టే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, పదే పదే మాటలతో బాధ పెట్టే వాళ్ళు ఉంటారు. సో మనం చెయ్యలేదు, ఆ నింద నాది కాదు, ఎందుకు నన్ను మాటలు అన్నారు, ఎందుకు నన్ను మాటలతో హింసిస్తున్నారు, నేను చెయ్యని తప్పుకి ఎందుకు ఇంత నింద నా మీద మోపేశారు అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇలా ఆలోచించిన క్రమంలో మనల్ని మనం కోల్పోతూ ఉంటాము. సో ఇలాంటప్పుడు అసలు మనం ఎలా మళ్ళీ ముందడుగు వేయాలంటే, వాటి నుంచి బయటకు రావాలని అంటే అసలు ఏంటి, దీనికి గల సొల్యూషన్ ఏంటి అనే విషయానికి వస్తే, ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మైండ్లో థింక్ చేయాల్సింది, వేరే వాళ్ళ మాటల్ని, వాళ్ళ ఆడిన మాట మన గురించి అబద్ధమో నిజమో పక్కన పెడితే వాళ్ళ మాటకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నెంబర్ 1 అంటే నీకు మెయిన్ నీ జోన్లో కొంతమంది ఉంటారు. మీ అమ్మ, మీ నాన్న, పెళ్ళైతే హస్బెండ్, నీ అన్నయ్య, తమ్ముడు, అక్క, సో చెల్లి, ఇలాంటి రక్త సంబంధికులు, నీకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, నిన్ను పెంచి పోషించిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు, ఎక్స్ప్లెయిన్ చెయ్యు, నువ్వేం చేసావో చెప్పు, వాళ్ళు నిన్ను అర్థం చేసుకుంటారు కూడా. కానీ వీళ్ళని దాటి ఇంకో ప్రపంచం ఉంటుంది చూసారు, ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళకి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకోవద్దు. నీ గురించి వాళ్ళకి చెప్పాలి అని నువ్వు అనుకోవద్దు. నీ గురించి వాళ్ళు తెలుసుకోవాలి అని నువ్వు అనుకోవద్దు. నువ్వు మంచోడివి, నేను ఆ తప్పు చెయ్యలేదు అని నువ్వు వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలి అని అనుకోవద్దు. టోటల్గా నేను చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళ దగ్గర నిన్ను నువ్వు నిరూపించుకోవద్దు. అలా నిరూపించుకోవాల్సిన అవసరం లేనప్పుడు వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి? సింపుల్ అండి, సింపుల్ ఎగ్జాంపుల్. ఒక పెళ్ళి కాని అమ్మాయి ఉంది. పెళ్ళి కాని అమ్మాయి సొసైటీలో ఒక అబ్బాయితో మాట్లాడితే నేరం, సో లవ్ అఫైర్స్ అనో లేకపోతే ఏదైనా తప్పు చేసిందనో, సో ఇలాంటివి ఏదో ఒకటి లింక్ పెట్టేస్తూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు ఆ అమ్మాయి మీదకి నింద పడింది. ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఆలోచిస్తుంది అంటే, బాబోయ్ సొసైటీలో నన్ను ఇలా అనుకున్నారు, అలా అనుకున్నారు, చీ ఇలా చేశారు, నేను అసలు ఏమీ చేయలేదు, నేను అసలు తప్పే చేయలేదు, ఫలానా అబ్బాయితో నా క్లాస్మేట్, నా ఫ్రెండ్ అని చెప్పి నేను అన్నీగా భావించి బైక్ మీదకి కూర్చున్నాను, లేకపోతే ఎక్కడికో వెళ్ళాను, బట్ నా మీద నింద మోపేశారు, దీన్ని మా ఫ్యామిలీ ఎలా తీసుకుంటారో, వీళ్ళు ఎలా తీసుకుంటారో, వాళ్ళు ఎలా తీసుకుంటారో అని ఓవర్ థింకింగ్ చేసేసి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలా 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 చేసేస్తూ ఉంటారు. సో నిజంగా నువ్వు తప్పు చేయకపోతే నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి నీ మైండ్లో ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే చేసావో, ఏ ఇంటెన్షన్తో అయితే నువ్వు ఆ పని చేసావో అది డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి చెప్తే మనల్ని పేరెంట్స్ అపార్థం చేసుకోరు. ఇఫ్ ఇన్ కేస్ అపార్థం చేసుకున్నా వాళ్ళు మనల్ని తప్పు పెట్టరు, అర్థం చేసుకుంటారు. అక్కడ తప్పు మందా వాళ్ళదా అనే విషయాన్ని పక్కన పెడితే కాసేపు వాళ్ళు కూడా మనం బాగుపడాలి అని చెప్పేసి మనల్ని తిట్టడమో కొట్టడమో ఏదో ఒకటి జరుగుతుంది ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు. అంతేగాని ఈ నింద బయట వాళ్ళు ఎవరో నీకు తెలియని ఆ నలుగురు అనుకుంటే అసలు నువ్వెందుకు దాని మైండ్కి తీసుకోవాలి? ఎన్ని రోజులు అనుకుంటారు వాళ్ళు నీ కోసం? అలా చెప్పు. ఒక రోజులు మాట్లాడుకుంటారు, లేకపోతే 2 రోజులు మాట్లాడుకుంటారు. ఖాళీగా ఉన్న అమ్మాయి అయితే 4 రోజులు మాట్లాడుకుంటుంది. ఆ తర్వాత మాట్లాడుకోమను. నువ్వు నీ పని
చేసుకుంటూ వెళ్ళిపోతే, నువ్వు సక్సెస్ సాధిస్తే, సక్సెస్ నీ ముందునుంటే ఎవడు మళ్ళీ నీ ముందుకు వచ్చి మాట్లాడరు. సో అలాంటి ఆ నలుగురు కోసమా మనం అనుకునేది? ఆ నలుగురు నింద మోపితే మనం వాళ్ళ దగ్గర నిరూపించుకోవాలి, అమ్మ నేను మంచిదాన్ని, నేను చాలా మంచిదాన్ని అమ్మ అని బయట వాళ్ళందరికీ నువ్వు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ ఏంటి అని అంటే, వాళ్ళండి నీ మైండ్ సెట్ కంటే చాలా తక్కువ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు, అంత తక్కువ మైండ్ సెట్ ఉన్న తక్కువ విఘ్నత కలిగిన వాళ్ళు మాత్రమే మనల్ని తప్పుడు మాటలు అంటారు, నిందలు వేస్తారు, నిందలు మోపుతారు, మన గురించి వాగుతారు. అంత నాలెడ్జ్ లేని, నీకు సరితూగని, నీతో సరిపోని, నీకంటే లెవెల్ తక్కువ ఉన్న వాళ్ళు అన్న మాటలు నువ్వు పట్టించుకుంటావా అసలు? ఎప్పుడైనా చిన్నపిల్లలు మనకి ఏదైనా చెప్తున్నారు అనుకోండి, అరే ఏంట్రా నువ్వు నాకంటే చిన్నోడు, నువ్వు చెప్తున్నావు అని అంటాం కదా. వాళ్ళు చెప్పిన మాటను కూడా మనం తీసుకోము. కానీ మంచి మాట అయితే చిన్నపిల్లలు చెప్పిన మాటను కూడా మనం తీసుకోవాలి. అది పనికిరాని మాట అయినప్పుడు, అది వర్స్ట్ మాట అయినప్పుడు, అది వర్స్ట్ మైండ్ సెట్ అయినప్పుడు, నీకంటే తక్కువ ఉన్నారు వాళ్ళు, వాళ్ళ మాటలు నువ్వెందుకు పట్టించుకోవాలి? అసలు నీ మైండ్ సెట్కే సరిపోరు. నీ దగ్గర వాళ్ళు నీ కాలి గోటితో సమానం, అరికాలి ధూళితో సమానం. సో అలాంటి వాళ్ళంటే మనం పట్టించుకుంటామా? అస్సలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇలా అనుకున్నప్పుడు మనకి ఎలాంటి స్ట్రెస్ కూడా రాదు. ఇంకా అవమానం అనేది ఇంతకంటే ఎక్కువగా జరుగుతుంది, 10 మందిలో జరుగుతుంది. ఇప్పుడు ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినవన్నీ ఏంటంటే, వెనకాతల మన మీద నింద మోపుతారు, అది మన దాకా వస్తుంది, కానీ డైరెక్ట్గా మనల్ని అనరు. కానీ కొన్ని సార్లు మన ముందునే నిల్చొని మనల్ని అవమానించినట్లు మాట్లాడతారు. అలాంటప్పుడు దుమ్ము దులిపై ఫైట్ చెయ్యు, నీ కోసం నువ్వు ఫైట్ చెయ్యి. ఇక్కడ కూడా అంతే. ఇందాకలేమో నువ్వు చెయ్యని తప్పుకి కూడా వాళ్ళ దగ్గర నువ్వు మంచి అని చెప్పి నిరూపించుకోవాలి అని చెప్పి నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావు, ఆలోచిస్తున్నావు. ఇక్కడ ఫైట్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు, నువ్వు తిరిగి అడగాల్సి వచ్చినప్పుడు నువ్వు సైలెంట్గా ఉంటావు. ఎందుకంటే అమ్మో వాళ్ళ దగ్గర నేను మాట్లాడలేనేమో అని ఒక పాయింట్, వాళ్ళు నాకంటే హై పొజిషన్లో ఉన్నారు, నేను మాట్లాడలేను అని ఇంకొక పాయింట్ నీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. అండ్ నేను తిరిగి ఫైట్ చేసేస్తే ఇప్పుడు నలుగురు ఏమనేసుకుంటారో, నా మంచితనం పోద్దేమో, నేను ఇప్పుడు ఫైట్ చేయకూడదేమో, వాళ్ళకి ఎదిరించకూడదేమో అనే థాట్స్ కూడా మీలో తిరుగుతూ ఉంటాయి. నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో జరిగింది. మేము 2017లో విజయనగరంలో ఒక అపార్ట్మెంట్లో రెంట్కు ఉండేవాళ్ళం, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నాం. అప్పుడు మా బాబు పెద్ద అబ్బాయి 3 years అనమాట, చాలా చిన్నోడు. 3 years బాబు, 3 years కూడా కాదు, 2.5 years. సో మేము ఇంకా అక్కడి నుంచి మా హస్బెండ్కి దుబాయ్లోనే జాబ్ వచ్చిందనమాట, కాంట్రాక్ట్ సైడ్. మమ్మల్ని ఫ్యామిలీనేమో మేము వైజాగ్ షిఫ్ట్ అయిపోతున్నాము. ఇంకా ఆ రోజు హౌస్ షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి మేము మొత్తం సామాన్లన్నీ కూడా కిందకి దించుతున్నాం. ఈ కిందకి దించే క్రమంలో, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి దించే క్రమంలో మనుషులు వచ్చారు, కొన్ని మెట్ల ద్వారా కిందకి పంపించారు. కానీ మనకి ఫ్రిడ్జ్ అలాంటివి లిఫ్ట్లో, కొన్ని బరువైనవి లిఫ్ట్లో పట్టుకెళ్తాం కదండి, లిఫ్ట్లో పట్టుకెళ్ళాం అనమాట. అప్పటికే ఆ లిఫ్ట్ స్లో ఉంది కొంచెం. అప్పటికే లిఫ్ట్ స్లో ఉండడం తర్వాత మేము ఎప్పుడైతే ఈ సామాన్లన్నీ కిందకి దించడం అయిపోయిందో, ఆ తర్వాత లిఫ్ట్ స్లో అయిపోయింది, ఇంకా మొత్తానికి ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత మేము ఇంకా రిటర్న్ సామాన్లు సర్దేసి హడావడిలో ఉన్నాము, సర్దేద్దామని చెప్పేసి వెళ్ళిపోతున్నాము. అది చాలా పెద్ద కమ్యూనిటీ అనమాట విజయనగరంలో, సింగపూర్ సిటీ అని చెప్పేసి. మేము ఇంకా రెడీ అయ్యి కింద దిగిపోయాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లు కూడా చేయలేదు, మా పిల్లలు కూడా చిన్నోళ్ళు, ఎందుకంటే ఇల్లు సర్దే హడావడిలో. సో దిగిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపోదాము, వ్యాన్ వచ్చేసింది. మేమేమో మా బైక్ మీద ఉన్నాము, వ్యాన్లో సామాన్లు వేస్తాము, ఇంక మేము వెళ్ళిపోవడమే అన్న టైంలో లాస్ట్ మినిట్లో చేసి గేటు క్లోజ్ చేస్తారు. గేట్ ఎందుకు క్లోజ్ చేశారు అని మేము సెక్యూరిటీని అడిగాం. మీ వల్లే లిఫ్ట్ పాడైపోయింది, సో మీరు ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అన్నారు. లేదండి చాలా అర్జెంటుగా మేము వెళ్ళాల్సి ఉందన్నమాట ఆ రోజు
అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది, అక్కడ మాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, మా హస్బెండ్ ఇక్కడికి రావడం వల్ల చాలా పనులు ఉంటాయి కదా. అండ్ పొద్దునుంచి మేమేం తినలేదు, ఏం ప్రిపేర్ కూడా చేసుకోలేదు. సో మా బాబు చూసారా ఎంత చిన్నగానో ఆకలితో ఏడుస్తున్నాడు. అప్పటికే బయటికి వెళ్ళి ఏదన్నా తీసుకోవాలంటే మీరు ఎన్నన్నా చెప్పండి, లిఫ్ట్ మీ వల్ల ఆగిపోయింది, మిమ్మల్ని ఇక్కడి నుంచి కదలనిచ్చే పనే లేదు అని చెప్పేసి అన్నారు. నేను అప్పటికే అన్నా, లిఫ్ట్ మా వల్ల అయితే ఆగిపోలేదు, లిఫ్ట్ ఆల్రెడీ అప్పటికే స్లో ఉన్నట్టుంది, మెయింటెనెన్స్లో ప్రాబ్లం ఉంది, మమ్మల్ని ఎందుకు మీరు ఆపుతారు అంటే, లేదు లేదు మీ వల్ల ఆగింది అంటే, ఎవరు మమ్మల్ని ఆపారు? ఇక్కడ దాన్ని ఎవరైతే ఉన్నారో మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, సో ఇక్కడ సెక్రటరీ ఎవరు అని చెప్పేసి అంటే, ఒక పెద్ద ఆయన అనమాట. ఆయన ఏజ్లో రిటైర్ అయిపోయిన ఆయన, వాళ్ళు 4th ఫ్లోర్లోనే అక్కడ ఉంటారు, పెద్ద ఆయన అనమాట. ఆ రోజు మా హస్బెండ్ ఏం మాట్లాడలేదు, కొంచెం ఆయన సైలెంట్. నాకు కోపం వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే అక్కడ మేము తప్పు చేయలేదు, తప్పు చేసామని చెప్పేసి అన్నారు నెంబర్ 1. అండ్ నెంబర్ 2 మమ్మల్ని చిన్న చూపు చూశారు, అద్దుకుండే వాళ్ళే కదా, వీళ్ళని ఎలా అంటే అలా ఆడిస్తారు, డబ్బులు తీసుకోవచ్చు అన్న ప్లాన్ అనమాట వాళ్ళ దగ్గర. నేను ఊరుకోలే, ఆయన ఇంటికి వెళ్ళాను, చాలా పెద్ద ఆయన వయసులో. సార్ ఇది పరిస్థితి, అది ముందే అలా ఉంది, కానీ మేము పెట్టిన తర్వాత అది డౌన్ అయింది అనుకుంటానండి, సో మాకు కూడా తెలియదు కదా అది అలా ఉంది, దాని ప్రాబ్లం అని చెప్పేసి మేము నార్మల్గా సామాన్లు అయితే దించేసాము, దానికైతే ఎక్స్ట్రీమ్లీ సారీ. సో ఇప్పుడు మేమైతే అర్జెంటుగా వెళ్ళాల్సి ఉంది, కొంచెం గేట్ తీపించండి అంటే, లేదమ్మా లేదు లేదు తీయడానికి అవ్వదు అన్నారు. మేము చిన్నపిల్లలతో ఉన్నామండి అని చెప్పేసి అంటే, కొంచెం గట్టిగా అడిగాను. ఆ తర్వాత 2-3 సంభాషణల తర్వాత నేను కొంచెం ఫైర్గా అన్నాను. ఆయన ఏమన్నాడంటే, నువ్వు అసలు ఎంత పెద్ద ఆయన మీద అరుస్తున్నావు, నువ్వు చిన్నపిల్లగా వండుకుంటే ఇలా మాట్లాడతారా పెద్దవాళ్ళతో అన్నారు. నేను వెంటనే అన్నాను, మీరు అసలు ఒక ఆడదానికి ఇచ్చే గౌరవమేనా ఇది? చిన్నపిల్లల తల్లికి ఇచ్చే గౌరవమేనా ఇది? మీరు ఇలా చేయొచ్చా అని అడిగాను. ఇలా చేయొచ్చా? ఇదంతా నాకు తెలియదమ్మా, మేమైతే నేను బయటకు పోనివ్వం. ఇప్పుడు లిఫ్ట్ రిపేర్ చేసే వాళ్ళు వస్తారు, జాన్సన్ కంపెనీది అనమాట, వాళ్ళు వచ్చి చూస్తారు, మీ వల్లే తప్పుంది అని తెలిస్తే మాత్రం మీరు ఫైన్ కట్టాల్సి ఉంది. అలా చిన్న ఆర్గ్యుమెంట్ మాకు వాళ్ళకి జరిగింది. ఓ వీళ్ళు ఈ దారిలోంచి వచ్చారా, ఇప్పుడు చూపిస్తాను నా తడాక ఏంటో, ఇప్పుడు నా ఫైట్ ఏంటో నేను చూపిస్తాను. నా వల్ల తప్పు లేనప్పుడు నేను స్టాండ్ తీసుకుంటానండి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే. నా వల్ల తప్పు ఉంది అని అంటే నేను దిగుతా. సో నా తప్పు లేదు కాబట్టి నా సాయశక్తిలో నా పాయింట్స్ అక్కడ నేను పెట్టాల్సిందే అని చెప్పేసి నేను ఫిక్స్ అయ్యి కిందకు వచ్చా. ఓకే, టిఫిన్ మేము బయట నుంచి అప్పుడు బాబుకి ఏదో తెప్పించి తినిపించాము. సో వాళ్ళు వచ్చారు, నేను ఆ సార్కి ముందే చెప్పా, ఇక్కడ తప్పు నాదైతే తలదించుకొని మీరు దానికి పనిష్మెంట్ ఏది ఇస్తే అది చేసి వెళ్ళిపోతాం. వాళ్ళు వచ్చిన తర్వాత లిఫ్ట్ మీ వల్ల పాడవలేదు అని నాకు తెలిస్తే మీరు కూడా నాకు సారీ చెప్పాలి అని సవాల్ విసిరాను. అక్కడ కిందకు వచ్చాము, కొంతసేపు గడిచింది, వాళ్ళు వచ్చారు. అండ్ ఇంకో పాయింట్ ఏమన్నారో తెలుసా వాళ్ళు, మీరు ఫస్ట్ ఫ్లోర్లోనే కదా ఉంటున్నారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు సామాన్లు అసలు లిఫ్ట్లో పెట్టాల్సిన అవసరం ఏంటి, ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురాలేరా అని అన్నారు. అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళు సేమ్ మెయింటెనెన్స్ కడుతున్నాం కదా, 5th ఫ్లోర్లో ఉండే వాళ్ళు అయితే లిఫ్ట్ని యూజ్ చేసుకోవచ్చా సామాన్లకి, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే వాళ్ళు అయితే యూజ్ చేయకూడదా? ఆఖరికి మేము అన్ని సామాన్లు కూడా మెట్ల ద్వారానే తెచ్చాం. ఏయో 2-3 ఫ్రిడ్జ్ అది గ్యాస్ దిగిపోద్ది అన్నారు కాబట్టి లిఫ్ట్లో తెచ్చాం, ఎందుకంటే లిఫ్ట్ ఒక్కొక్కసారి స్లో, మెట్లలోంచే ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అన్ని తేగలిగి ఇక్కడ అదే నా బాధ అనమాట. అందులోని చిన్నపిల్లవాడి తల్లిని చెప్పి చూడకుండా వదిలేశారు, అది నా కోపం. లిఫ్ట్ బాగు చేసి ఆయన వచ్చిన తర్వాత ఏమన్నారంటే, ఇది మినిమం ఇంత వెయిట్, చాలా ఎక్కువ కేజీస్ కాస్తుందండి ఒకేసారి లిఫ్ట్లోని, ఒక 900 కేజీస్ ఉన్న ఒక వ్యక్తి, అలాంటి వాళ్ళు ఒక 6 కూడా ఎక్కొచ్చు ఒకేసారి, అంటే 600 కేజీస్ వరకు అది కాస్తుంది. లిఫ్ట్ ఏం పెద్ద ఇది కాదు, సారీ ఫ్రిడ్జ్ వల్ల ఏమీ అది పాడైపోదు, అది ఆల్రెడీ ముందు దానికి ఏదో ఉంది, రిపేర్ ఉంది, సో మీ వల్ల ఏం ప్రాబ్లం లేదు అని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పారండి. ఇంకా ఆ రోజు అతని మీద నేను గొడవ ఆడానండి. పెద్ద చిన్న నాకు అనవసరం, వయసులో ఆయన పెద్ద అయితే ఏంటి, పెద్దవాళ్ళకి గౌరవిస్తానండి, నాకు చాలా అభిమానం పెద్దవాళ్ళంటే. ఎందుకంటే నేను కూడా కంబైన్ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చిన దాన్నే, తాతయ్య నానమ్మ వీళ్ళందరికీ గౌరవం ఇచ్చి వచ్చిన దాన్నే, వాళ్ళ పెంపకంలో పెరిగిన దాన్నే. బట్
ఎవరైనా సరే కానివ్వండి, మన మీద నింద మోపినప్పుడు అక్కడ వయసుతో సంబంధం లేదు. వాళ్ళు నా వయసు చూసారా? నేను వాళ్ళ వయసు చూడడానికి అప్పటికి 2.5 ఏళ్ల పిల్లాడికి తల్లిని నాకు నిండా దగ్గర దగ్గర అప్పుడు ఎంతండి 22 ఇయర్స్ నాకు. సో 22 అంతే 23 ఇయర్స్ అనుకోండి. అంత ఏజ్ అసలు ఆయన ఎంత ఏజ్ రిటైర్ అయిపోయారు అని అంటే దగ్గర దగ్గర 70 దగ్గరలో ఉంటారు ఆయన. సో అర్థం చేసుకోవాలి కదా, వయసు పెరిగితే సరిపోతుందా మనకి అన్నట్టు. పెద్ద ఏజే ఓకే, కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్నది, మనకి ఎవరైనా నింద వేస్తేనండి వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎంత వయసులో ఉన్నారు అనేది అనవసరం. నీ పాయింట్ కరెక్ట్ అయితే నువ్వు ఇచ్చేయి, నీ సైడ్ రైట్ ఉంటే ఇచ్చేయి, ఫైట్ చేయి. నలుగురు ఏమనుకుంటారో, నలుగురు గురించి ఆలోచించడం అవేమొద్దు. అండ్ దాన్ని మైండ్లో తర్వాత క్యారీ చేయొద్దు. నేను ఆ ఫైట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు కాబట్టి, ఆ పెద్ద ఆయన కూడా ఆ రిగ్రెట్ ఉండకూడదు కాబట్టి, సారీ అంకుల్, నేను మీతో ఫైట్ చేసింది కేవలం నేను కూడా ఆ సిచ్యువేషన్లో ఒక ట్రామాలో ఉన్నా, నాకు కూడా త్వరగా వెళ్ళాల్సి ఉంది, నాకు కూడా పనులు ఉన్నాయి, మీరు నన్ను అర్థం చేసుకోలేదు, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయానో తెలీదు, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నా తప్పైతే లేదు కాబట్టి నేను ఇంతసేపు ఉంచినందుకు కూడా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లడితో మిమ్మల్ని అడిగాను కూడా, నేను ఫుడ్ ఇంకా పెట్టలేదండి, వెళ్ళి బయటకు వెళ్ళాలి అన్నా సరే గేట్ తీపించలేదు, దానికి ఒక్కటే నాకు కొంచెం బాధేసింది, అంతకు మించి ఇంకేం లేదు. మీకు అక్కడ ఆయనకి నాకు పర్సనల్ ఏం లేదు, ఆయన బాధ అయింది, ఆయన సెక్రటరీగా చేస్తున్నారు. ఆ తర్వాత నేను కూడా మా సొంత అపార్ట్మెంట్కి సెక్రటరీగా చేశాను అనుకోండి, చాలా స్ట్రగుల్స్ ఉంటాయి సెక్రటరీగా చేసిన వాళ్ళకి కూడా. ఆయన స్ట్రగుల్ అయింది, ఎందుకంటే ఇఫ్ మేము రెంట్కుండే వాళ్ళం, వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ తప్పు మాదే అయితే అక్కడ ఆయన బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. సో ఈ ప్రెజర్స్ అన్నీ ఉంటాయి ఓకే, బట్ మన ఫైట్ మనం చెయ్యాలి. సో అప్పుడు మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనం అనుకున్నది జరుగుతుంది, మన తప్పు లేదు కాబట్టి హమ్మయ్య అని చెప్పేసి మనకి ఎలాంటి రిగ్రెట్ ఫీలింగ్ ఉండదు అనమాట. సో ఆయన తర్వాత ఆయనకు సారీ చెప్పేశాను, ఆ అవమానం నేను యాక్సెప్ట్ చేయలేదు, నా వంతు నేను ఫైట్ చేశాను, ఇక్కడ నేను కూడా గెలిచాను, ఆయన డ్యూటీ ఆయన చేసుకున్నారు. సో తర్వాత నేను హ్యాపీ. బట్ ఒక 2-3 రోజుల వరకు నాకు గొంతు పోయిందండి అప్పుడు. సో అంతలా కోపంతో అరిచేసాను అనమాట. కానీ నేను ఎప్పుడు కూడా అలా అరిచినందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నేను చేసింది రైట్ అని నాకు తెలుసు. అలా అని నేను తప్పు చేసేసి ఇంకొకరితో ఫైట్ చేయడం మాత్రం చెయ్యను. ఒకవేళ తప్పు నాదైతే తల వంచుకోవాలి కూడా మనం. సో ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు ఉంటాను మరి, సెలవు, బాయ్ బాయ్.